హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అకౌంట్స్ మేనేజర్ అలాగే ట్రాన్సాక్షన్ బ్యాంక్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీంట్లో వచ్చేసరికి మనకు చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఆల్ జాబ్స్ ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ మేనేజర్కి సంబంధించి అంటే ట్రాన్సాక్షన్ బ్యాంక్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే అంటే ఆ జాబ్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే అప్లికేషన్ ఆర్కిటెక్ట్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే అప్లికేషన్ ఓనరు, అప్లికేషన్ సెక్యూరిటీ మేనేజర్కి సంబంధించి, అలాగే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామర్కి సంబంధించి, అడల్ట్ మేనేజర్కి సంబంధించి, బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి, క్యాంపస్ ప్రోగ్రామర్కి సంబంధించి ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఏ పోస్టుకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్కి అయితే అప్లై చేయండి. ఒక పోస్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ బ్యాంక్ మేనేజర్కి సంబంధించింది అనుకో, మనకు దాని మీద క్లిక్ చేసినంటే ఫుల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీనికి సంబంధించి అంటే నోటిఫికేషన్కి సంబంధించి ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా రకాల పోస్టులు అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి. ఇంకా మనకు దాని మీద అంటే ఈ పోస్ట్కి సంబంధించి దేని మీద క్లిక్ చేస్తే అది కొద్దిగా రన్ అవుతుంది అనమాట. రన్ అయినామంటే ఆ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనకు ఓపెన్ అయినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అకౌంట్ మేనేజర్ ట్రాన్సాక్షన్ బ్యాంక్కి సంబంధించి మనం క్లిక్ చేసినాం అనమాట. దీనికి ఫోకస్ కస్టమర్స్ వచ్చేసరికి 360 కొలాబరేషన్ పార్ట్నర్షిప్స్ అయితే ఉన్నారు. అంతేకాకుండా కేటగిరీ వచ్చేసరికి అంటే ఏ పోస్ట్ అనమాట ట్రాన్సాక్షన్ బ్యాంక్కి సంబంధించింది అనమాట. జాబ్ లెవెల్ వచ్చేసరికి మిడ్ లెవెల్ ఉంది, మిడ్ లెవెల్ మేనేజరియల్కి సంబంధించి. ఇండస్ట్రీ వచ్చేసరికి ఎనీ ఇండస్ట్రీ అనమాట. పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. 3 నుంచి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. లొకేషన్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా అంటే ఇండియా వైడ్గా మీరు ఎక్కడైనా చేయొచ్చు అనమాట. ఎసెన్షియల్ సర్వీసెస్ రోల్ అండ్ లొకేషన్ అని వచ్చేసరికి అట్ ఐసిఐసిఐ బ్యాంక్ వీ ఏబుల్ ఇన్ సర్వింగ్ అవర్ కస్టమర్స్ బియాండ్ అవర్ రూల్ డెఫినేషన్ ప్రోడక్ట్ బౌండరీస్ అండ్ డొమైన్ లిమిటేషన్స్ త్రూ అవర్ విజువలైజేషన్స్ ఆఫ్ కస్టమర్ 360 డిగ్రీస్. అంటే మనకు ఇండియా వైడ్గా 360 అంటే ఎక్కడి నుంచైనా కస్టమర్స్ రావచ్చు. వాళ్ళనైతే మీరు అంటే వాళ్ళ యొక్క డౌట్స్ కానీ క్లియర్ అకౌంట్కి సంబంధించి ఏమన్నా ఉంటే అన్నీ అయితే మీరు క్లియర్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అబౌట్ ది రోల్ అంటే మెయిన్ రోల్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ గ్రూప్ అంటే అకౌంట్స్ మేనేజర్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్స్ని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఇంక్రీజ్ రిలేషన్షిప్ వాల్యూ మేనేజింగ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ రిలేషన్షిప్ ఆఫ్ కోఆపరేట్ క్లయింట్స్ విత్ ది ఎయిమ్ ఆఫ్ ఇంక్రీజ్ రిలేషన్షిప్. అంటే క్లయింట్స్ అంటే బ్యాంక్కి సంబంధించి క్లయింట్స్ని అయితే రిలేషన్షిప్ అప్ అంటే మంచిగా ఇంక్రిమెంట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళతో కలివిడిగా ఉండాలన్నమాట. అంటే కస్టమర్కి మీకి రిలేషన్ అయితే ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి. అంటే ఇంక్రిమెంట్ చేసుకుండాలి అంటే బాగా కలిసిపోవాలన్నమాట. ఇంకపోతే మార్కెట్ అండర్స్టాండింగ్ అంటే మన బ్యాంక్కి సంబంధించి మార్కెటింగ్ ఎలా ఉంది అదైతే వెంటనైతే అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అలాగే బిల్డింగ్ రిలేషన్షిప్ కస్టమర్స్తో చెప్పాను కదా ఆల్రెడీ, కస్టమర్స్తో అయితే మంచిగా బిల్డ్ చేసుకోవాలి. మీ యొక్క రిలేషన్షిప్ అయితే బిల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే కస్టమర్తో బాగా మంచిగా మాట్లాడుకుంటూ ఏది డౌట్స్ ఉంటాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అనమాట. అలాగే కొలాబరేషన్ అంటే కొత్త క్లయింట్స్ని కూడా మీరు మన బ్యాంక్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ సర్వీసెస్ ఫెసిలిటీస్ డే టు డే అంటే ఎప్పటికప్పుడు అయితే మీరు
ప్రోడక్ట్స్ గురించి లేదా సర్వీసెస్ కానీ మొత్తం అయితే తెలుసుకుంటూ ఉండాలన్నమాట క్లయింట్స్ ద్వారా కానీ ఇలా. ఇంకా కీ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ వచ్చేసరికి ఎంబీఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా క్యారెక్టరైజ్డ్ అకౌంటెంట్స్ లేదా ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేట్ వీటిలలో ఏదైనా కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటి అన్న మార్కెటింగ్ అండర్స్టాండింగ్, బిల్డింగ్ రిలేషన్షిప్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి అన్నీ అయితే మీకు ఉంటే చాలా బెటర్ అనమాట. ఇంకా ఇలా ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. నేను చెప్పింది మీకు ఒక పోస్ట్ గురించే, ఇలాంటి చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఒక పోస్ట్ గురించి అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక పోస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా మీరు ఏదైనా మీ క్వాలిఫికేషన్ బట్టి ఆ పోస్ట్కి అంటే అన్ని పోస్ట్ అయితే రీడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అప్లై చేసే లింక్ ఈ వీడియో కిందనైతే డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ నుంచి అయితే మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.